దేవ అయితే మిథున కోసం రౌడీలను చితగ్గొట్టి మిథునాన్ని తీసుకువస్తూ ఉంటాడు. ఇంతలో మిథున అయితే చేతికి బ్లడ్ రావడం చూసి బండి ఆపు అంటుంది. ఇక బండి ఆపాక దేవ చేయి చూసి బ్లడ్ వస్తుంది, చాలా బ్లడ్ పోతుంది అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే హే ఏంటి బ్లడ్ ఏంటి, ఇవన్నీ నాకు కామనే, ఇదేమీ అంత పెద్ద దెబ్బ ఏం కాదులే, ఎక్కువ ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే బ్లడ్ వస్తుంది అని చెప్పానా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా నోరు మూసేస్తాడు. ఇక అక్కడ ఉన్న మిథున అయితే బ్లడ్ పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి అని చెప్పి మిథున అయితే తన చీర కొంగును చించి మిథున దేవ చెయ్యి పట్టుకొని దేవ చేతికి ఉన్న బ్లడ్ మొత్తం తుడుస్తూ ఉంటుంది. అది చూసి దేవ అయితే అలా మిథునని చూస్తూ ఉండిపోతాడు. ఇక మిథున అయితే అలా బ్లడ్ తుడుస్తూ నొప్పెడుతుంది ఏం కాదులే అని చెప్పి అలా నెమ్మదిగా ఆ బ్లడ్ మొత్తాన్ని తుడుస్తుంది. అది చూసి దేవ అయితే మిథునని అలా చూస్తూ ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి అలా చూస్తున్నావని చెప్పి అంటుంది. ఏంటమ్మా ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని ఇలాగే తన చీర కొంగుని చింపి హీరోకి కడుతుంది, నువ్వు అలా కడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే అలా ఏమనుకోకలే, అయినా నీకు నా మీద ప్రేమ లేదు అన్నావు, నా మెడలో ఉన్నది ఒక్క పసుపు తాడు మాత్రమే అన్నావు, కానీ ఇప్పుడు నా కోసం రౌడీలను కొట్టడానికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఇక్కడ నీ ప్లేస్లో ఎవరు ఉన్నా నేను అలానే చేస్తాను, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే నేను ఊరుకోను, నీ మీద వాడు చెయ్యి వేశాడంటేనే నేను కూడా అందుకే ఊరుకోకుండా వాడిని కొట్టి వచ్చాను, నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను అలానే చేస్తాను, నువ్వేం ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పి దేవ అంటాడు. అది వినగానే మిథున అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక దేవ చేతికి బ్లడ్ తుడిచేసి తనైతే కట్టేస్తుంది. అది చూసి దేవ మౌనంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.